ప్రపంచం ఇతడిని బాలీవుడ్ గ్రీక్ గాడ్ అని పిలుస్తుంది. తిరుగులేని అందం, ఊహించని డాన్స్ స్టెప్స్, అద్భుతమైన బాడీ, వెనుక ఒక పెద్ద స్టార్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్. దేవుడే స్వయంగా ఇతన్ని చెక్కాడా అన్నట్టుంటాడు. కానీ ఈ రోజు మనం చూస్తున్న ఈ పర్ఫెక్షన్ వెనుక ఒక భయంకరమైన నరకం ఉందని మీకు తెలుసా? స్క్రీన్ మీద పవర్ఫుల్ డైలాగ్స్ చెప్పే ఈ వ్యక్తి తన బాల్యం మొత్తాన్ని ఒక మూగ ప్రపంచంలో ఒంటరిగా గడిపాడని, కనీసం ఒక్క ముక్క మాట్లాడాలన్నా వణికిపోయేవాడని మీకు తెలుసా? భారతీయ సినిమాలోనే అత్యుత్తమ డాన్సర్ అనిపించుకున్న ఈ వ్యక్తిని ఒకప్పుడు డాక్టర్లు నువ్వు జీవితాంతం వీల్ చైర్కే పరిమితం అవుతావు అని తేల్చి చెప్పేశారని మీకు తెలుసా? ఇది కేవలం ఒక స్టార్ కథ కాదు. పుట్టుకతోనే విరిగిపోయిన, మెడికల్ సైన్స్ చేత రిజెక్ట్ చేయబడిన, నొప్పితో నలిగిపోయిన ఒక కుర్రాడు తనని తాను ఎలా మలుచుకున్నాడు అనే దానికి ఒక సజీవ సాక్ష్యం. ఇది హృతిక్ రోషన్ అనే ఒక యోధుడి రియల్ లైఫ్ సర్వైవల్ స్టోరీ. ప్రముఖ దర్శకుడు రాకేష్ రోషన్ కొడుకుగా హృతిక్ ఒక స్టార్ ఫ్యామిలీలో పుట్టాడు. బయటి ప్రపంచానికి అది లగ్జరీ లైఫ్ లా కనిపించింది. కానీ లోపల ఆ పిల్లాడి పరిస్థితి నరకం. 6 ఏళ్ల వయసు వచ్చేసరికి హృతిక్ కు తీవ్రమైన నత్తి మొదలైంది. మీ మనసులో ఏం చెప్పాలో క్లియర్ గా తెలుసు, కానీ మీ నాలుక మాత్రం బయటకు రాదు. అలాంటి పరిస్థితిని ఒక్కసారి ఊహించుకోండి. అతను ఏ చిన్న పదం మాట్లాడాలని ప్రయత్నించినా గుండె వేగంగా కొట్టుకునేది, ఒళ్లంతా చెమటలు పట్టేవి. క్లాస్ రూమ్ లో అతను మాట్లాడడానికి నోరు తెరిస్తే చాలు చుట్టుపక్కల వాళ్లంతా నవ్వుకునేవాళ్లు. స్కూల్లో ఓరల్ టెస్ట్ల నుంచి తప్పించుకోవడానికి హృతిక్ కావాలనే తన చేతిని విరగొట్టుకునేవాడు. పెద్ద జబ్బులు వచ్చినట్లు నటించేవాడు, లేదా కాలు బెణికిందని అబద్ధం చెప్పేవాడు. అతనికి స్నేహితులు లేరు, ఆత్మవిశ్వాసం అసలే లేదు. హృతిక్ లొంగిపోవడానికి సిద్ధంగా లేడు. స్పీచ్ థెరపీలో చేరాడు. ఒక గదిలో అద్దం ముందు నిలబడి గంటల తరబడి ఒంటరిగా ప్రాక్టీస్ చేసేవాడు. ఒక్కో అక్షరాన్ని గట్టిగా పలుకుతూ, శబ్దాలను విడదీస్తూ తన మెదడుకు తిరిగి ట్రైనింగ్ ఇచ్చుకున్నాడు. ఇది చాలదన్నట్టు 11 ఏళ్ల వయసులో అతని కుడి చేతికి 6వ వేలు ఉందని గమనించాడు. అందరూ పర్ఫెక్ట్ గా ఉండాలని కోరుకునే ఈ ప్రపంచంలో తానొక వింత జీవిలా బతుకుతున్నానని కుంగిపోయేవాడు. కానీ అతని జీవితాన్ని తలకిందులు చేసే అసలైన దెబ్బ ఇంకా ముందుందని తెలియలేదు. టీనేజ్ లోకి వచ్చేసరికి హృతిక్ కు సినిమా మీద పిచ్చి ప్రేమ పుట్టింది. నటుడు అవ్వాలి, డాన్స్ చేయాలి అని కలలు కన్నాడు. కానీ సరిగ్గా 21 ఏళ్ల వయసులో అతనికి స్కోలియోసిస్ అనే భయంకరమైన వ్యాధి ఉందని తేలింది. అంటే అతని వెన్నుముక అసాధారణంగా వంకర తిరిగిపోయింది. డాక్టర్లు అతన్ని కూర్చోబెట్టి అతని కలలపై ఒక మరణ శాసనం రాశారు. నీ వెన్నుముక చాలా బలహీనంగా ఉంది, నువ్వు ఎప్పటికీ బాడీ బిల్డింగ్ చేయలేవు, స్టంట్స్ చేయలేవు, అసలు డాన్స్ అనేదే చేయకూడదు. ఒకవేళ నువ్వు హీరో అవ్వాలని ట్రై చేస్తే ఆ శారీరక శ్రమ వల్ల జీవితాంతం వీల్ చైర్కే పరిమితం అవుతావు అని తేల్చి చెప్పేశారు. ఒక్కసారి ఆలోచించండి. ఈ రోజు హృతిక్ రోషన్ అంటే ప్రపంచానికి గుర్తొచ్చేది అతని అద్భుతమైన డాన్స్, తిరుగులేని బాడీ. కానీ మెడికల్ సైన్స్ నువ్వు ఈ రెండు చేయలేవు అని ముఖం మీదే చెప్పేసింది. అప్పట్లో అతను పూర్తిగా కుప్పకూలిపోయాడు. కొన్ని నెలల పాటు అసలు ఇదంతా నిజం కాకూడదని దేవుణ్ణి వేడుకున్నాడు. కానీ ఆ కన్నీళ్ల నుంచే ఒక సింహం నిద్రలేచింది. మెడికల్ సైన్స్ ఒక గీత గీస్తే హృతిక్ రోషన్ ఆ గీతను దాటడానికి సిద్ధమయ్యాడు. డాక్టర్లు బరువులు ఎత్తకూడదు అన్నారు, కానీ అతను తన గదిలోనే చిన్న చిన్న పుస్తకాలతో కసరత్తులు చేయటం ప్రారంభించాడు. వెన్నుముక వంగిపోతుంటే దానికి వ్యతిరేకంగా తన మనోబలాన్ని నిటారుగా నిలబెట్టాడు. ఒక అడుగు వేస్తే వెన్నుపూస విలవిల్లాడిపోయేది. అయినా సరే పళ్ళు బిగువు పట్టి మరో అడుగు వేశాడు. డాన్స్ చేస్తే వీల్ చైర్ వస్తుంది అన్నారు. అతను రూమ్ తలుపులు వేసుకొని నొప్పిని సైతం మర్చిపోయేలా గంటల తరబడి డాన్స్ ప్రాక్టీస్ చేయడం మొదలుపెట్టాడు. అతను నొప్పితో స్నేహం చేశాడు, ఎందుకంటే అతనికి అర్థమైంది, విధి నిన్ను కింద పడేసినప్పుడు నువ్వు ఎంత గట్టిగా పైకి లేస్తావు అనేదే నీ చరిత్రను రాస్తుంది. ఆ రోజు ఆ గదిలో పుట్టిన పట్టుదలే ఈ రోజు మనం చూస్తున్న సూపర్ స్టార్ హృతిక్ రోషన్. సంవత్సరం 2000 కహానా ప్యార్ హై సినిమా మొదలైంది. ఆ తర్వాత జరిగింది ఇండియన్ బాక్స్ ఆఫీస్ హిస్టరీలోనే ఒక సంచలనం. రాత్రికి రాత్రే హృతిక్ ఒక సూపర్ స్టార్ అయిపోయాడు. దేశమంతా హృతిక్ మానియాతో ఊగిపోయింది. స్కూల్లో మాట్లాడడానికి భయపడి దాక్కున్న ఆ అబ్బాయి చుట్టూ లక్షలాది మంది అభిమానులు చేరారు. ఆ ఏడాది వ్యాలంటైన్స్ డేకి అతనికి ఏకంగా 30,000కు పైగా పెళ్లి ప్రపోజల్స్ కూడా వచ్చాయి. కానీ విధి చాలా క్రూరమైంది. అది నిన్ను ఎంత వేగంగా ఆకాశానికి ఎత్తేస్తుందో అంతే దారుణంగా నేలకేసి కొడుతుంది. ఎందుకంటే జీవితం ఎప్పుడు ఒకేలా ఉండదు. ఆ భారీ సక్సెస్ ఇచ్చిన సంతోషం ఎంతో కాలం నిలవలేదు. ఆ తర్వాత హృతిక్ చేసిన వరుస సినిమాలు ఫిజా, మిషన్ కాశ్మీర్, యాదయిన్,
ముజ్సే దోస్తీ కరేగో ఒక్కదాని తర్వాత ఒకటి బాక్స్ ఆఫీస్ దగ్గర ఘోరంగా పరాజయం పాలవుతూ వచ్చాయి. హృతిక్ పని అయిపోయింది. అతను కేవలం ఒక వన్ హిట్ వండర్. అతనికి నటన రాదు, కేవలం డాన్స్ మాత్రమే వచ్చు. హృతిక్ చాప్టర్ క్లోజ్ అంటూ పత్రికలు, టీవీలు దారుణంగా విమర్శించడం మొదలుపెట్టాయి. ఒక నటుడికి అంతకంటే పెద్ద నరకం మరొకటి ఉండదు. అలాంటి క్లిష్ట పరిస్థితుల్లో తన తండ్రి రాకేష్ రోషన్ దర్శకత్వంలో కోయి మిల్ గయా అనే ఒక వినూత్నమైన సినిమాను ఒప్పుకున్నాడు. అందులో అతను చేయాల్సిన పాత్ర మానసిక ఎదుగుదల లేని, అందరి చేత ఎగతాళి చేయబడే రోహిత్ అనే ఒక అబ్బాయి పాత్ర. ఆ పాత్ర కోసం హృతిక్ ఎక్కడికో వెళ్లలేదు. తన చిన్ననాటి జ్ఞాపకాల పుస్తకాన్ని తెరిచాడు. చిన్నప్పుడు తను నత్తితో బాధపడుతున్నప్పుడు స్కూల్లో పిల్లలు తనని ఎలా చూశారు, తను మాట్లాడలేక ఇబ్బంది పడుతుంటే ఎలా నవ్వుకున్నారు, తను అనుభవించిన ఆ ఒంటరితనం, ఆ అవమానాలు, ఆ కన్నీళ్లు, వాటన్నింటినీ మనసులోకి తెచ్చుకున్నాడు. తన రియల్ లైఫ్ పెయిన్ ను ఆ క్యారెక్టర్ లోకి ట్రాన్స్ఫర్ చేసేశాడు. హృతిక్ ను కేవలం గ్లామర్ బొమ్మ అన్న వాళ్ల నోళ్లు పడిపోయాయి. ఆ నటనకు గాను అతను ఉత్తమ నటుడిగా నేషనల్ అవార్డ్, ఫిల్మ్ ఫేర్ క్రిటిక్స్ అవార్డుతో సహా అందుకున్నాడు. ప్రపంచానికి నిరూపించాడు తాను కేవలం డాన్సర్ కాదు, ఒక తిరుగులేని నటుడిని అని. ఆ తర్వాత భారతదేశ సినిమా రంగాన్ని తలకిందులు చేస్తూ క్రిష్ సినిమాతో ఇండియాలోనే మొట్టమొదటి సక్సెస్ఫుల్ ఆధునిక సూపర్ హీరోగా వెండితెరపై అవతరించాడు. ఏ వెన్నుముక అయితే వంకర తిరిగిపోయిందో, ఏ శరీరం అయితే డాన్స్ చేయలేదు అన్నారో, అదే శరీరంతో కొండలు లోయలు దాటుతూ గాల్లో ఎగురుతూ సూపర్ హీరోగా మారిపోయాడు. మనం అనుకుంటాం ఒక మనిషికి స్టార్డమ్ వచ్చేసింది, 100 కోట్లు సంపాదిస్తున్నాడు, ఇక అతని జీవితం అన్ని సంతోషాలే ఉంటాయి అని. కానీ విధి చాలా విచిత్రమైంది. అన్ని సాఫీగా సాగుతున్నాయి అనుకున్న ప్రతిసారి అది హృతిక్ రోషన్ ను పరీక్షించడానికి కొత్త రూపంలో వచ్చేది. హృతిక్ ప్రయాణం కేవలం విజయాల బాట కాదు, అది ప్రతి క్షణం నొప్పితో, మృత్యువుతో చేసిన ఒక భయంకరమైన యుద్ధం. 2012 సంవత్సరం భారతదేశం గర్వించే అతిపెద్ద సూపర్ హీరో సినిమా క్రిష్ 3 కోసం హృతిక్ సన్నద్ధమవుతున్నాడు. భారీ స్టంట్స్, విమానంలోంచి దూకడాలు, రాత్రింబగళ్లు కష్టపడుతున్నాడు. కానీ ఒకరోజు షూటింగ్ లో విధి అతన్ని గట్టిగా దెబ్బతీసింది. అతని వెన్నుముక పూర్తిగా దెబ్బతింది. డాక్టర్లు పరీక్షించి షాకింగ్ నిజం చెప్పారు. అతనికి డబుల్ స్లిప్డ్ డిస్క్ అయింది. అతను మంచం దిగలేని పరిస్థితి, అసలు కదలడమే కష్టంగా మారింది. కండరాల నొప్పులు తగ్గడానికి భారీ డోసేజ్ ఉన్న మందులు వాడటం వల్ల అతని శరీరం బరువెక్కిపోయింది. పొట్ట వచ్చేసింది. సూపర్ హీరో అవ్వాల్సిన మనిషి మంచానికే పరిమితమైపోయాడు. డాక్టర్లు తలలు ఊపారు. ఇక చాలు హృతిక్, యాక్షన్ సినిమాలు ఆపే, ఈ బాడీతో నువ్వు మళ్ళీ క్రిష్ కాలేవు అని తేల్చి చెప్పేశారు. కానీ హృతిక్ డైరీలో నలగటం ఉంది, కానీ లొంగిపోవటం లేదు. అతను ప్రపంచంలోనే అత్యుత్తమ ఫిట్నెస్ ట్రైనర్ ను సంప్రదించాడు. తన వర్కౌట్ స్టైల్ ను పూర్తిగా మార్చేసుకున్నాడు. నడుముపై ఒత్తిడి పడకుండా కండరాలను ఎలా పెంచాలో కొత్త సైన్స్ నేర్చుకున్నాడు. రోజుకు నిమిషం నిమిషం నరకప్రాయమనే నొప్పితో పోరాడుతూ కేవలం 10 వారాల్లో అందరూ నోళ్లు వెళ్లబెట్టేలా మళ్ళీ 6 ప్యాక్ సూపర్ హీరో బాడీని సాధించి సెట్ లో అడుగుపెట్టాడు. కానీ విధి అక్కడితో వదలలేదు. తరువాతి ఏడాది 2013లో బ్యాంగ్ బ్యాంగ్ సినిమా షూటింగ్ కోసం థాయిలాండ్ లో ఒక భారీ యాక్షన్ స్టంట్ చేస్తున్నాడు. జెట్ స్కీ పై వెళ్తూ 100 అడుగుల ఎత్తు నుంచి సముద్రంలోకి దూకాలి. స్టంట్ పూర్తయింది. కానీ నీటి ఉపరితలాన్ని తల గట్టిగా తాకటం వల్ల లోపల ఏదో జరిగింది. మొదటి 2 రోజులు సాధారణ తలనొప్పి అనుకున్నాడు. కానీ రోజులు గడుస్తున్న కొద్దీ నొప్పి భరించలేనంతగా మారిపోయింది. ముంబై వచ్చి స్కాన్ చేస్తే డాక్టర్లు షాక్ అయ్యారు. అతని మెదడులో రక్తం గడ్డకట్టింది. మెడికల్ టెర్మినాలజీలో దీన్ని సబ్డ్యూరల్ హెర్మటోమా అంటారు. ఏ క్షణమైనా పక్షవాతం రావచ్చు, లేదా ప్రాణాలు కూడా పోవచ్చు. వెంటనే ఎమర్జెన్సీ బ్రెయిన్ సర్జరీ చేయాలని డాక్టర్లు తేల్చారు. అదొక భయంకరమైన సర్జరీ. ఎందుకంటే హృతిక్ స్పృహ కోల్పోతే కోమాలోకి వెళ్లే ప్రమాదం కూడా ఉంది. అందుకే అతనికి మత్తు ఇవ్వకుండా పూర్తిగా స్పృహలోనే ఉంచి అతని తల బుర్రకి రంధ్రం చేసి లోపల ఉన్న రక్తాన్ని బయటకు తీశారు. ఆపరేషన్ థియేటర్లో డాక్టర్లు తన తలని డ్రిల్లింగ్ చేస్తుంటే వచ్చే ఆ భయంకరమైన శబ్దాన్ని వింటూ మృత్యువు కళ్లల్లోకి చూస్తూ హృతిక్ అలా పడుకున్నాడు. సాధారణ మనుషులకైతే ఆ భయం నుండి కోలుకోవడానికి ఏళ్లు పడుతుంది. కానీ సర్జరీ జరిగిన కొన్ని నెలలకే హృతిక్ మళ్ళీ అదే సినిమా సెట్ లోకి వచ్చాడు. కెమెరా ముందుకు నిలబడి తల ఊపుతూ దేశం మొత్తం షేక్ అయ్యేలా తూ మేరీ సాంగ్ కి ఎనర్జెటిక్ డాన్స్ చేశాడు. దాన్ని చూసి డాక్టర్లు సైతం ఇది అద్భుతం అనడం తప్ప ఏమీ చేయలేకపోయారు. శరీరానికి వచ్చే గాయాలను హృతిక్ చేయించాడు. కానీ 2016 వచ్చేసరికి విధి అతని మనసుపై దాడి చేసింది. ఒకవైపు వ్యక్తిగత జీవితంలో 14 ఏళ్ల వైవాహిక బంధం ముగిసి విడాకులయ్యాయి. మరోవైపు మీడియాలో అతనిపై విపరీతమైన రూమర్స్, పరువు నష్టం కలిగించే ట్రోలింగ్స్ నడిచాయి. అదే సమయంలో మోకాళ్ల లిగమెంట్స్ చిరిగిపోయి మళ్లీ నడవలేని స్థితి.
శారీరక నొప్పి, మానసిక ఒంటరితనం ఇవన్నీ కలిసి అతన్ని క్లినికల్ డిప్రెషన్లోకి నెట్టేశాయి. రాత్రులు నిద్ర పట్టేది కాదు, మనశ్శాంతి లేదు. ప్రపంచంలోని అత్యంత అందమైన వ్యక్తి, కోట్ల మంది ఆరాధించే సూపర్ స్టార్ లోపల మాత్రం పూర్తిగా శూన్యమైపోయాడు. కానీ ఇక్కడే హృతిక్ ఒక నిజమైన హీరో అనిపించుకున్నాడు. సాధారణంగా సెలబ్రిటీలు తమ బలహీనతలను, మానసిక సమస్యలను దాచేస్తారు. కానీ హృతిక్ బయటకు వచ్చాడు. ఒక ఇంటర్వ్యూలో తను డిప్రెషన్ తో బాధపడుతున్నానని బహిరంగంగా ఒప్పుకున్నాడు. నేను మానసికంగా చాలా నలిగిపోయాను, నాకు ఏడుపు వస్తుంది, నాకు భయమూ వేస్తుంది. సూపర్ స్టార్స్ అంటే రోబోలు కాదు. మానసిక సమస్యలు రావటం సహజం, దానికి సిగ్గుపడకూడదు, పోరాడాలి అని ప్రపంచానికి చెప్పాడు. తనలాంటి సమస్యలతో బాధపడుతున్న ఎంతో మందికి ధైర్యాన్ని ఇచ్చాడు. మెంటల్ హెల్త్ పై ఉన్న అపోహలను తొలగించాడు. తన మనసులోని చీకటిని చీల్చుకుంటూ మళ్లీ వెలుగులోకి వచ్చాడు. హృతిక్ రోషన్ జీవితం మనకు ఒకటే నేర్పిస్తుంది: దెబ్బల మీద దెబ్బలు తగులుతున్నా, విధి నిన్ను ముక్కలు ముక్కలుగా విరుస్తున్నా, నువ్వు మళ్లీ నిలబడగలిగితే ఈ ప్రపంచంలో నిన్ను ఓడించే శక్తి ఏదీ లేదు. ఇక్కడ మనకి హృతిక్ చెప్పేది ఒకటే: ఈ రోజు నువ్వు అద్దంలో చూసుకున్నప్పుడు నిన్ను నువ్వు తక్కువ చేసుకుంటున్నావా? నాకు అద్దం లేదు, నాకు తెలివితేటలు లేవు, నా పరిస్థితి బాలేదు, నా జీవితం ఇంతే అని విధిని తిట్టుకుంటూ కూర్చున్నావా? గుర్తుపెట్టుకో, మాట్లాడలేని ఒక పిల్లాడు, నడవలేని అన్న ఒక రోగి ఈ దేశం గర్వించే సూపర్ హీరో కాగలిగినప్పుడు నీకున్న సమస్య ఎంత, నీకున్న కష్టం ఎంత? నీ కష్టాలను ఒక శాపంగా చూడటం ఆపే. నిన్ను నువ్వు మలుచుకునే ఒక ట్రైనింగ్ గ్రౌండ్ గా మార్చుకో. నిన్ను కింద పడేసిన ప్రతిసారి అంతకంటే 10 రెట్లు వేగంతో పైకి లేవడమే జీవితం.